చైనేశ్వరంబా దా దా మూడు మంచి వేడిగా ఉంది దా వస్తున్నా. దా దా ఆహా తలుపై క్లోజ్ ది డోర్ మిల్క్ కీప్ ఇట్ హియర్ యు సిట్ హియర్ ఏమే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎంత అందంగా ఉన్నావు తెలుసా? స్వర్గం నుంచి కాలు జారిన రంభలా ఉన్నావు. రంభ ఊర్వశి తలదన్నే రమణీలమయవే. ఆ తర్వాత నీ పాట వచ్చా? నేను పాడనా? పాడు. పిలువురా నీ ఆధీనములో నన్నేదో ఒకటి చెయ్యవురా. ఎలా ఉంది నా గొంతు? నీ గొంత మొన్నేదో పొరపాటు అన్నాను గాని అచ్చు పి సుశీల లాగా ఉంది. తర్వాత 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 ఏంటంటే నువ్వు ఇలా కూర్చో. రగులుతుంది మొగలి పొద ఒకల మారి కన్నయ్యదా నాగిని నై వస్తున్నా జంబడావై ఉంటావో కాటేస్తావో. ఏవండి ఏవండి ఒక విషయం, నా తమ్ముడిని దత్తత తీసుకుంటారా? ఏంటి తమ్ముడిని దత్తత తీసుకోవాలా? అర్ధరాత్రి తమ్ముడు అని పిలిచి వస్తాడంటే అందుగలడు ఇందు లేడని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదరు తమ్ముడు. ఎక్కడైనా ఉంటాడా? ఈ గద్దలో ఉన్నాడా? ఆఫ్ కోర్స్. ఈ ఫ్యాన్ లో ఉన్నాడా? ఐ డోంట్ నో. ఈ సోఫా కింద ఉన్నాడా? ఈ బీరువాలో ఉన్నాడా? ఉండొచ్చేమో. చూపించవే. ఓపెన్. నువ్వు బీరువాలోకి ఎప్పుడు వచ్చావురా? బీరువాలోనే కాదు, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్లో కూడా దొరుకుతా. నా డబ్బులు తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా? కన్నానంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు. నాకు మాత్రం రెండే తెలుసు. ఏంటి? ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం, లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తాం. ఏంటో దోచుకెళ్ళేది? ఏంటి ఇచ్చేది? బావ డబ్బు ఇకపోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడూ ఉంటది. అట్లా ఇట్టి అంటే పాతి పెడతా. బావగారు అక్కొచ్చేదాకా నన్ను ఉండమంటారా? బెస్ట్ ఆఫ్ లక్ తాతయ్య. లాంగ్ లాంగ్ వెయిటింగ్. ఈ రాత్రికి మొత్తం తీరిపోవాలి. ఎంత సిగ్గు. ఓహో జగమే గ్లాసులకి ఎక్కు. అది నేను ఎక్కుతాను, కొంచెం లిఫ్ట్ ఇవ్వా. జయా జయా. అయ్య బాబోయ్ ఇదంతా సిగ్గే. ఒక్కసారి నన్ను చూడవా? అదే ఆ చూపే నన్ను పిచ్చివాణి చేసింది, పాత్రలేని బిచ్చగాని చేసింది. బ్రహ్మం అబ్బా ఆ మాటే నన్ను చెవిటివాణి చేసింది, పిచ్చి కుక్కలా తిరిగేలా చేసింది. నా చూపుకి మాటకి అంత పవర్ ఉందంటావా బ్రహ్మం? జయ, ఆంజనేయ స్వామికి తన శక్తి ఏంటో తనకు తెలియదు, నీ చూపులో పవర్ ఏంటో నీకు తెలియదు జయ. అందుకే 30 సంవత్సరాల నుంచి పిచ్చి కుక్కలా నీ చుట్టూ తిరుగుతున్నాను జయ. నువ్వు మాత్రం తక్కువ బ్రహ్మం. ఏ ఆ రోజుల్లో నీ ఉంగరాలు తిరిగిన జుట్టు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. కండలు తిరిగిన నీ పర్సనాలిటీ నన్ను అతలాకుతలం చేసింది. ఎప్పుడు అప్పుడు కదా. నీకు గుర్తుందా ఏంటది? మనం మొట్టమొదటిసారి అరకులో కలుసుకున్నప్పుడు నాకు 10 ఏళ్ళు, నీకు 12 ఏళ్ళు. ఓ కోపం వచ్చిందా? నాకు 12 ఏళ్ళు, నీకు 14 ఏళ్ళు. అదిగో ఆ సిగ్గే నాకు ఇష్టం. మన ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నాం, స్నేహం చేసుకున్నాం, ఉయ్యాలలుగాం, తొక్కుడు బిళ్ళలాడుకున్నాం. మనల్ని ఎవరు విడదీయలేరని ఎన్నో కలలు కన్నాం. కానీ జయ, విధి మన ఇద్దరి బ్రతుకులతో వికటాటహాసం చేసింది, మన ఇద్దరిని క్రూరంగా విడదీసింది. ఆ రోజు నువ్వు గుర్రబండిలో నాకు దూరం అయి వెళ్ళిపోతున్నావు. నేను సైకిల్ టైర్ పట్టుకుని పుల్ల చేత్తో పట్టుకుని టిక్కు 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 అని కొట్టుకుంటూ, అప్పుడు నేను తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక
అలా విడిపోయిన మనం 10 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. ఉమ్, అప్పుడు నాకు 20 ఏళ్ళు, ఉమ్. నీకు వాళ్ళే. అలా కలుసుకున్న తర్వాత ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది జయ. ఆ, నువ్వు అరకు వచ్చావని తెలిసింది. ఆ, నిన్ను చూడటం కోసం నేను పరుగు పరుగున నీ కోసం వచ్చాను. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఆ, పచ్చగడ్డి కోస్తూ ఆ, పౌట జారేసుకుని. ఆ, జయ, అప్పుడు మనం ఏదో పాట పాడుకున్నావు, ఏమిటబ్బా అది? ఆ. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి. థ్యాంక్ యూ బ్రదర్. ఆ. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ బయట కొంగు జారిండే గడుచు పిల్ల. ఓహో, కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. అవును జయ, ఆ? మనకి ఈ పాట అందించింది ఎవరు? అవును, ఎవరు? ఈ రోజు రాత్రి మీ జెమిని టీవీలో 9:30 అక్కినేని బ్లాక్ బస్టర్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి గోల్డెన్ జూబ్లీ చిత్రం దసరా బుల్లోడు. తప్పక చూడండి. చూడకపోయినా పర్వాలేదు, ఇంతవరకు ఎందుకు చూడలేదు? తప్పక చూడండి. ఓహో, టీవీలో వచ్చింది. ఆ, జయ, ఆ. నాకు తెలియకడుతాను, మీకు అప్పుడు ఆవులు గేదెలు లేవు కదా, ఉమ్. మరి పచ్చగడ్డ ఎందుకు వస్తున్నట్టు? నువ్వు పరుగు పరుగున వచ్చి ఆ ఎఫెక్ట్ లో, ఆ యాంగిల్లో నన్ను చూస్తే, నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వు లేక తావి విలువ లేదులే, లేదులే. నిజమే జయ, ఆ యాంగిల్లో నిన్ను చూసినప్పుడు లైఫ్ లో నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆ? అందుకు నువ్వు కూడా ఒప్పుకున్నావు. కానీ ఇది మళ్ళీ వక్రీకరించింది. ఉమ్, కొండంటి కాపురంలో ఎస్వి రంగారావుల నేను, ఉమ్. అంతులేని కథలో జయప్రదలా నువ్వు సమస్యల వలయంలో చిక్కుకుని పోయాం. ఆ సమస్యలన్నీ ఒక పరిష్కారానికి వచ్చి మనిద్దరం కలవడానికి ఇన్నాళ్లు పట్టింది. ఈలోగా నీ ఉంగరాల జుట్టు కాస్త తెలుగు గంగలో కలిసిపోయింది. నా గ్లామరు కాస్తంత తగ్గింది. జయ, ఆ, జయ, బ్రహ్మం. ఎవరు జయ నీ గ్లామర్ తగ్గిందని చెప్పిన జప్తాగాడు? వాడిని ఇక్కడికి రమ్మను, ముక్కల కింద నరికేస్తాను జయ. బ్రహ్మం, జయ, నీ గ్లామర్ అస్సలు తగ్గలేదు జయ. నా బ్రహ్మం. ఆ, కోడి కూసింది బ్రహ్మం, తెల్లారేలా ఉంది. మంచం ఎక్కు. ఆ, ఎక్కు. జయ, ఆ. మీ వాళ్ళు మా వాళ్ళు ఆ పై వాళ్ళు ఎంత బీపీలు? పై వాళ్ళంటే అటక మీద ఎవరన్నా ఉన్నారా? పై వాళ్ళంటే అటక మీద ఎవరో ఉన్నారని కాదు. ఆహా. అవును బ్రహ్మం, మనకి లేటుగా పెళ్ళైంది కదా అని శోభనం చూడు ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు. వాళ్ళ పిచ్చి గాని 20 సంవత్సరాల క్రితం అరకులో మన ఇద్దరం వారానికి 2 సార్లు. బ్రహ్మ, ఒక్కొక్కసారి 4-5 సార్లు. అబ్బో, నీకు భలే గుర్తుంది. ఇప్పుడు ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ ఫ్రెష్ ఆ? ఫ్రెష్. బ్రహ్మం, జయ, ఆ, వాగి బాగా టైర్ అయిపోయింది జయ. ఆ. నాకు నిద్ర వస్తుంది, నేను ఐ పడుకుంటా. ఆమ్ ఆల్సో వెరీ టైర్డ్ బ్రహ్మ. పడుకుందామా? పడుకుందా? ఉమ్. నోడి తిరిగి పడుకో. నేను ఇటు తిరిగి పడుకుంటా. ఏయ్! ఆ? ఆ? ఏయ్, ఎవరు నువ్వు? ఏజ్ బారైపోయింది, ఎన్ని తిప్పలు పడుతున్నాడో అనుకున్నా. వేకువజాముకైనా ఎవరెస్ట్ ఎక్కాడన్నమాట. మా తాత లేతులు తాగారు, మా బూతులు వాసన చూడండి. ఆ ఫ్లాష్ బ్యాక్ నాకంది కదా, ప్రజెంట్ ఏం చేసేది ముఖ్యం. అది మానేసి అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కావక్క. ఫ్యాన్ లేదు, బాత్రూమ్ లేదు, పైగా నల్లులు ఒకటి. ఇద్దరు కలిసి ఏమైనా చేస్తారనుకుంటే మంచం చుట్టూ తిరుగుతూ తునిగా అని పాట పాడతారా? పైగా ఈడొకడు పిల్లలు చేయమంటే హలాలు చేశాడు. ఉండరా, అసలు ఎవరైనా ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకుంటారు. ఫస్ట్ నైట్ లో ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా? బుద్ధుందా? రై, వీళ్ళకి ఏం ఉంచొద్దు, అన్ని ఎత్తుకొచ్చాయి. కడుపు కన్నం తింటున్నాం, బిర్యానీ తింటున్నాం. అయ్యో. ఆ, పుల్లారెడ్డి చూసానా? ఏం చేయడానికి ఇంత పెద్ద సెటప్ ఎందుకు? ఆ. ఈ కూడా తీసుకెళ్ళి బాబా, ఎందుకు ఉంచావు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.